అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి 7 కొడుకులు ఉండేవారు. ఒకరోజు ఆ 7 కొడుకులు చేపలు పట్టడానికి వేటకు వెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన చేపలని ఎండబెట్టారు. సాయంత్రానికి 6 చేపలు మాత్రమే ఎండాయి. ఒక్క చేప మాత్రం ఎండలేదు. ఆ చేపను పట్టిన రాజకుమారుడు చేపని, చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడు. ఆ చేప ఇలా చెప్పింది, గడ్డి మోపు అడ్డం వచ్చింది అని బదులిచ్చింది. ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డి మోపుని నా చేప ఎండకుండా ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగాడు. గడ్డి మోపు, ఈరోజు ఆవు నన్ను మేయటానికి రాలేదు అని సమాధానం చెప్పింది. రాజకుమారుడు వెంటనే ఆవు దగ్గరికి వెళ్ళి, ఈరోజు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు అని అడిగాడు. నన్ను ఈరోజు పాలేరు తీసుకెళ్ళలేదు అని చెప్పింది. రాజకుమారుడు పాలేరుని అడిగాడు, ఎందుకు ఈరోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు పాలేరు ఇలా అన్నాడు, అమ్మ నాకు అన్నం పెట్టలేదు అని. ఇక అమ్మని అడిగితే అమ్మ అంది, అక్కడ పాప ఏడుస్తుంది. రాజకుమారుడు పాపని, పాప పాప ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, పాప నన్ను చీమ కుట్టింది అని గుక్కలు పెడుతూ చెప్పింది. అప్పుడు రాజకుమారుడు పట్టు వదలని విక్రమార్కుడు లాగా చీమని కూడా అడిగాడు, చీమ చీమ పాపని ఎందుకు కుట్టావు అని. అప్పుడు చీమ అంది, నా బుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని. ఈ కథ చిన్నప్పుడు మా అమ్మమ్మ నాకు చెప్పేది. చాలా కాలం ఇదొక మామూలు కథ అనుకున్నాను. పెద్దయ్యాక మా పిల్లలకు ఈ కథ చెబుతున్నప్పుడు అర్థమయ్యింది, ఒక్కొక్కసారి చాలా చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయని. చిన్న పాపను చీమ కుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనంలో ఎండు చేప లేదు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.